ప్రసాద్ అండి. గతంలో ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ కోసం కేటాయిస్తే అందరం కలిసి ప్రజలు ధర్నా చేసి ఇది డంపింగ్ యార్డ్ తొలగించి దీన్ని ప్లే గ్రౌండ్గా సాధించాము. మళ్ళీ మరలా మాకు తెలియకుండా పాల్కొండ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చి గుమ్ములు తీయించి మళ్ళీ డంపింగ్ యార్డ్ని సీడీ సెంటర్గా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మాకు ఈ చుట్టుపక్కల 4-5 వార్డుల్లో సుమారు ఒక 8,000 జనాభా ఇక్కడ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఇది చాలా స్లమ్ ఏరియా. ఇక్కడ కొంచెం వర్షం పడితే ఇంతకు ముందు వేసిన చెత్తకే దుర్వాసన వచ్చి దోమలు గట్ట ఎక్కువ ఉండి లేనిపోని వ్యాధులు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా, ఈ డంపింగ్ యార్డ్ వేయడం ద్వారా మరింత ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ని తొలగించి మాకు ఇక్కడ దీన్ని గ్రౌండ్గా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి దగ్గరలో గుడి, అదేవిధంగా హై స్కూల్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది. ఆ స్కూల్ పిల్లలకు కూడా గ్రౌండ్ లేదు. వాళ్ళకు కూడా ఈ స్థలాన్ని డంపింగ్ యార్డ్ని తరలించి ఈ స్థలాన్ని గ్రౌండ్గా కేటాయిస్తారని స్కూల్ పిల్లలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. తక్షణమే దీన్ని డంపింగ్ యార్డ్గా తొలగించి గ్రౌండ్గా చేస్తారని ఇక్కడున్న ప్రజలు, స్కూల్ పిల్లలు అందరూ కోరుకుంటున్నారు.